अवतार मेहर बाबा की जय। మెహరు ప్రేమికుల యాత్ర, మెహరు ప్రేమికుల యాత్ర, మెహరు ప్రేమికుల యాత్ర, మెహరు ప్రేమికుల యాత్ర. హమీర్పూర్ పరిసర గ్రామాలను ఆహ్లాదకరముగా కనువిందుగా, హమీర్పూర్ పరిసర గ్రామాలను ఆహ్లాదకరముగా కనువిందుగా ఆస్వాదించుచు మెహరు ప్రేమను అందరము ఆనందకరముగా, ఆస్వాదించుచు మెహరు ప్రేమను అందరము ఆనందకరముగా. మెహరు ప్రేమికుల యాత్ర, మెహరు ప్రేమికుల యాత్ర, మెహరు ప్రేమికుల యాత్ర. दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा के रंग में, दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा के रंग में, बाबा के रंग में मेहर बाबा के रंग में, बाबा के रंग में मेहर बाबा के रंग में. दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा के रंग में, दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा के रंग में. कहते हैं कोई मेरे श्री राम है वो, कहते हैं कोई मेरे श्री राम है वो, श्री राम है वो, श्री राम है वो. कहते हैं कोई मेरे श्री राम है वो, कृष्ण कन्हैया को पा गई रे मेहर बाबा के रंग में, दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा के रंग में, दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा के रंग में. खाते पीते सोते जाते भी मैं है, खाते पीते सोते जागते भी मैं है, जागते भी मैं है, जागते भी मैं है. खाते पीते सोते जागते भी मैं है, चरणों में उसके खो गई रे मेहर बाबा के रंग में, दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा के रंग में. ओ दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा के रंग में. धरती से अंबर तक उसके दीवाने, धरती से अंबर तक उसके दीवाने, उसके दीवाने, उसके दीवाने. धरती से अंबर तक उसके दीवाने, अमृत का रस पा गई रे मेहर बाबा के रंग में, दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा के रंग में, दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा के रंग में.
मन से नाक ले जो भी पुकारे, तन मन से नाक ले जो भी पुकारे, जो भी पुकारे, जो भी पुकारे, तन मन से नाक ले जो भी पुकारे, किस्मत उसकी संवर गई रे मेहर बाबा के रंग में। दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा के रंग में। ओ दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा के रंग में। दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा के रंग में। बाबा के रंग में मेहर बाबा के रंग में, बाबा के रंग में मेहर बाबा के रंग में। दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा के रंग में। दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा के रंग में। दुनिया दीवानी कैसी हो गई रे मेहर बाबा। अवतार मेहर बाबा की जय। హమీర్పూర్ ఈజ్ మై హార్ట్ అన్నాడు, అవతార్ మెహరుడు. హమీర్పూర్ ఈజ్ మై హార్ట్ అన్నాడు, అవతార్ మెహరుడు. హమీర్పూర్ ఈజ్ మై హార్ట్ అన్నాడు, అవతార్ మెహరుడు. హమీర్పూర్ ఈజ్ మై హార్ట్ అన్నాడు. వాహన సదుపాయాలు లేని 1950వ దశకంలో, వాహన సదుపాయాలు లేని 1950వ దశకంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందున హమీర్పూర్ మఖేవా, మఖోబా, మౌదాగా, నౌరంగా, ఇంగోట, ఇచ్చోరా గ్రామాలను గల ప్రజలందరికీ తన దర్శన భాగ్యమునిచ్చాడు అవతార్ మెహరుడు. తన దర్శన భాగ్యమునిచ్చాడు అవతార్ మెహరుడు. హమీర్పూర్ ఈజ్ మై హార్ట్ అన్నాడు, అవతార్ మెహరుడు. హమీర్పూర్ ఈజ్ మై హార్ట్ అన్నాడు. అదే మధుర స్మృతులన్నిటిని హృదయాన తలచుకుంటూ, అదే మధుర స్మృతులన్నిటిని హృదయాన తలచుకుంటూ, అందరము ఈ హమీర్పూర్ యాత్రను చేస్తున్నాము, అందరము ఈ హమీర్పూర్ యాత్రను చేస్తున్నాము. ఇది మెహరవతారుని ఇచ్చగా అందరము భావిస్తున్నాము. ఇది మెహరవతారుని ఇచ్చగా అందరము భావిస్తున్నాము. ఇదే మాదు అదృష్టము, ధన్యమైనది జన్మము. ఇదే మాదు అదృష్టము, ధన్యమైనది జన్మము. హమీర్పూర్ ఈజ్ మై హార్ట్ అన్నాడు, అవతార్ మెహరుడు. హమీర్పూర్ ఈజ్ మై హార్ట్ అన్నాడు. అవతార్ మెహర్ ప్రభు की जय. Agar
మనం 11:30 గంటలకి ప్రేయర్స్తో ఈ సమావేశాన్ని ముగిస్తాము. ముగించి బాబా వచ్చినప్పుడు గెస్ట్ హౌస్లో ఉన్నారు, పక్కనే యమునా నది. అక్కడి నుంచి ప్రేమ్ భూషణ్ అని వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లోనే మండలి వాళ్ళకి భోజనం, వాళ్ళే బాబాకు భోజనం తెచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంటికి రమ్మని పొద్దున్న నుంచి ఆయన చెబుతున్నారు. సో అక్కడికి వెళ్ళి వచ్చి ఫోన్ చేసి బస్సులకి మనం మళ్ళీ ఫర్దర్గా వెళ్ళిపోతాం. సో రేపు మనకు రోజంతా ఉంది, అంటే రోజంతా హాఫ్ డే ఉంటుంది. రేపు పాటలు చాలా పడుకోవచ్చు అక్కడ. సో ఇవాళ ముఖ్యంగా ఇప్పుడు మనకి ప్రారంభం కనుక ఇప్పుడు ఈ దీంతో కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు చేతులకి?
వచ్చిన వాళ్ళు 90% సార్. ఓ లేడీస్లో చాలా మంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నైట్ స్టే ఇక్కడ కాదు, నైట్ స్టే మహేవా. బాబా నా ఇల్లు అన్నారు. కొండ మీద ఉండే కుటీరం చాలా ఎంజాయ్ చేస్తాను. దాన్ని ఇక్కడికి రాను, మళ్ళీ ఇక్కడికి రాను. తర్వాత నీళ్లు లేవు, తప్పించిపోతున్నారు. అనుకోకుండా ఒక బాటలో నీళ్ళు అక్కడ వచ్చి పడింది. ఎవరైతే నాకు కావాలని లాక్కోవడానికి ప్రయత్నిస్తారో దే ఆర్ నాట్ స్పిరిచువల్. చాలా స్పష్టంగా చెప్పారు. దే ఆర్ నాట్ స్పిరిచువల్. సరే, అందరు తాగిన తర్వాత మిగిలితే తాగుతానులే అని ఎవడైతే ఉన్నాడో ఈ స్పిరిచువల్. सब डिजर्ट में थे सब लोग, 3 दिन से पानी नहीं मिला. अचानक एक बाटल वहाँ आके गिरा तो वो लोगों में जो भाग के पहले हासिल करके मैं ही पी लूँगा बोल के जो जाते हैं वो कभी भी आध्यात्मिकता के मार्ग में नहीं हो सकते, वो आध्यात्मिक स्पिरिचुअल नहीं हो सकते. लेकिन जो वैसा ही बैठ के सब मेरे भाई बहन हैं जाने दो, सब पीने के बाद अगर बचा तो मैं जाके लेऊँगा. जो ऐसा ही बैठे रहता वो ही स्पिरिचुअल, वो स्पिरिचुअल है. तो इसलिए मैं सबसे विनती कर रहा हूँ कि हम हमारा यानी संकल्प, हमारा विचार बाबा के पास, हम आध्यात्मिक मार्ग में आगे बढ़ने के लिए ही बाबा को अपनाए हैं. तो इसलिए ये ध्यान में रख के जो नीचे हरगिज नहीं सो सकते, वो सोना उनके हेल्थ के लिए ये है. ऐसे लोग ज़रूर नाम लिखाइए, सत्या के पास नाम लिखाइए जिनको पलंग ज़रूर होना है. तो उसके लिहाज से मैं बात करके उसका अरेंजमेंट करा दूँगा. बाकी के सब लोग नीचे सोने का प्रिय 2-3 दिन बाबा का नई जिंदगी को याद कर लेके. बाबा तो झाड़ के नीचे सो गए. अमेरिका में भी बाबा मेहर माउंट बोल के वहाँ बुलाए बाबा को. जब एक्सीडेंट हुआ था वो उधर ही जा रहे थे, बीच में एक्सीडेंट हुआ. वो आग्नेस बैरान बोल के वो औरत थी, बहुत वो घबरा गई थी. बाबा वहाँ कुछ नहीं, आपको कैसा मैं रखूँ, कैसा अरेंजमेंट करूँ, ఎట్లా చేయాలి మీకు బాబా అక్కడ ఏం లేదు, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఓ బాబా తెలుగులో అని చెప్తున్నారు, తెలుగులో కూడా చెప్తున్నారు. అయితే అక్కడ బాబా అన్నారు, నేను చెట్టు కింద అయినా పడుకుంటా, ఎందుకు బాధపడతావు అమ్మా. విశ్వానికి ప్రభు ఆయన, విశ్వానికి ప్రభు ఆయన ఏమంటే అక్కడ క్షణాల్లో జరిగిపోతుంది, దేవతలు వచ్చి చేసేసిపోతారు. ఇప్పుడు మహేమాలు అట్లాగే బాబా వచ్చే ముందు శంఖనాదాలు చాలా సుగంధ పరిమళాలన్నీ వచ్చాయి అని చుట్టుపక్కల చేళ్లలో ఉన్నవాళ్ళు చెప్పారు. అంటే దేవతలు వచ్చి ఆయన కోసం అన్నీ చేసిపోతారు, కానీ ఆయన ఇచ్చలేదే ఏది చేయరు వాళ్ళు. కానీ వాళ్ళు వచ్చి వెళ్ళినట్టుగా అక్కడ కొన్ని తార్కాణాలు కనబడుతూ ఉంటాయి. సో వైసా బాబా జहाँ कहीं भी गए, బాబా ఎక్కడైనా పోయిన చోటల్లా కూడా అలా ఆయన దేనికోసం కూడా ఇది కాలేదు కనుక మనం కూడా ఈ 2-3 రోజులు ఆ బాబా ఎలా ఎంత కష్టపడ్డారు. ప్లాట్ఫారం మీద పడుకున్నారు. ఓ రోజు దొంగ వచ్చి బాబా పక్కన దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. एक बार चोर भी आके बाबा के बाद में प्लेटफार्म के ऊपर सो गया था. तो ये सब ध्यान में रखते हुए ज़रूर बिल्कुल अगर जो नहीं सो सकते वो नाम देना. సత్తయ్య సత్తయ్య ఎవరికి మంచాలు కావాలో వాళ్ళు మీకు పేర్లు రాయిస్తారు, ఆడవాళ్ళు మగవాళ్ళు, అది రాసి పెట్టుకోవాలి. सत्यया जी नाम लिख लेंगे जिसको पलंग का जरूरी है वो. और बाकी के लोग कृपया नीचे गादी के ऊपर एडजस्ट हो जाइए. बाबा का न्यू लाइफ को याद करते हुए నవజీవనాన్ని గుర్తుపెట్టుకొని చెట్ల కింద పడుకున్నాడు, బురదలో పడుకున్నాడు, ఆయన ప్లాట్ఫారం మీద పడుకున్నాడు. సో ఇది నా అందరికీ నా రిక్వెస్ట్ ఒకటి. రెండవది, ఇప్పుడు బస్ కోసము 2000 రూపాయలు కలెక్ట్ చేశాం. మరి రామారావు గారిది వేరే అకౌంట్ ఉంది, ఆయన కలెక్ట్ చేసింది, ఆయన ఆల్రెడీ మెసేజ్ పెట్టారు, ఎక్కువ అయింది రిటర్న్ చేస్తాము. అయితే నేను ఇక్కడ ఏంటంటే మనం హమీర్పూర్ ఇంకొకటి మధ్యలో ఉంది, ఇంగోట, మౌధా, మహేవా, నౌరంగా, ఇచ్చోరా 8, ఓరాయ్ 9 కేంద్రాలకు వెళ్తున్నాము.
ఈ 9 కేంద్రాల్లో కూడా మహేవా ఇచ్చోరా 2 చోట్ల అసలు వాళ్ళకు ఆర్థికమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు స్కూల్ నడుపుతున్నారు కాబట్టి కొంతవరకు ఒక రకంగా ఇది ఉంది. అయినా ఇప్పటికీ పూర్తి కాలేదు. 70 నుంచి ప్రారంభం చేసింది. పుకార్ గారు ఇవన్నీ ఆంధ్ర అంతా తిరిగారు. అయినా కూడా పైన దానికి మార్పులు అందించాలని పెట్టారు. అప్పటి నుంచి అలాగే ఉంది. సో బాబా 52లో వచ్చినప్పుడు ఇవన్నీ పంట చేలు. బాబా ఇది చూపిస్తే ఇది పంట చేలు బాబా, ఇక్కడ ఈ పంట వేశారని చెప్పాడు పుకార్. బాబా నవ్వాడు. అంటే ఇక్కడ ఇంత పెద్ద ధామ్ రావాల్సి ఉంది అని బాబా ఆనాడే తెలుసు. ఇది వారికి తర్వాత తెలిసింది అనుకోండి. సో అయితే మనం ప్రతి చోట కూడా ఎవరెవరైతే డొనేషన్లు ఇవ్వాలనే సంకల్పం ఉందో, ఇవ్వగలిగిన శక్తి ఉందో వాళ్ళు ఎంతెంత వాళ్ళు టోటల్ అమౌంట్ చెప్తే దాన్ని నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. డిజర్వింగ్ వీటిని బట్టి ఎక్కడెక్కడ ఎంత ఇవ్వాలని. అలాగే ఇప్పుడు మన 2000 కలెక్ట్ చేసిన దాంట్లో కూడా ఎంత అయితే మన బస్ ఛార్జీలు ఖర్చులు పోగా మిగులుతుందో అది కూడా ఈ 9 సెంటర్లకు డివైడ్ చేసి ఇచ్చేస్తాం. అది మీరందరూ మీరందరి కాన్సెప్ట్. సో ఇది ఇవ్వగా ఇంకా ఎవరైనా అధికంగా ఇవ్వదలుచుకుంటే ముఖ్యంగా మహేవా ఇచ్చోరా ప్లస్ 3 రోజులు మనం ఉంటాము నౌరంగా. చాలా పెద్ద ఎత్తున అందరికి కార్యక్రమాలు చేయాలి, బాగా ఖర్చు ఉంటుంది. అక్కడికి ఈ 3 చోట్లకి కొంచెం ఎక్కువగా ఇస్తాము. తర్వాత ఎవరి వాళ్ళ స్తోమతను బట్టి ఈ దీంట్లో మిగిలినది పంచటమే కాకుండా మేము మా నుంచి మేము ఇంత డొనేషన్ ఇస్తాము అని ముందుకు వచ్చిన వాళ్ళు ఆ డొనేషన్ కూడా సత్యకు రాయిస్తే అది ఇది కలిపి దాంట్లో వేయించేస్తాము. సో దట్ కొంచెం సబ్స్టాన్షియల్గా వాళ్ళకు ఈ ఖర్చులకు ఇప్పుడు ఎందుకంటే మనం 170 మంది ఉన్నాం, మహారాష్ట్రలో 170 మంది, 350 మంది భోజనాలు, ఈ పరుపులు ఇవి సప్లై చేయటమే. మనం వేరే ఎక్కడ ఉన్నా కూడా రోజుకు 2,000 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ మనం యూరోప్ టూర్లో ఆస్ట్రేలియాలో రోజుకు 10,000 ఖర్చు. కానీ అక్కడ మరి ఆ లెవెల్లో పెట్టారు కనుక అక్కడ ఖర్చు తప్పదు. ఇక్కడ మనకు పాపం వాళ్ళు నేను 170 మంది అయినాము ఇబ్బంది కదా అంటే అరే ఏ క్యా సాబ్ అరే ప్రేమీజన్ జబ్ ఆతే హై తో కిత్నే భీ లోగ్ ఆనే దీజియే అన్నారు వాడు. కానీ ఇంతకే తగ్గించండి 100కే తగ్గించండి అని అనలేదు వాడు. సో అంత ప్రేమగా వాళ్ళు పిలిచారు. కాబట్టి మనం కూడా ఆ ప్రేమను వ్యక్తం చేసి వాళ్ళకు ఆ డొనేషన్స్ ఇస్తే బాగుంటుంది. అందుకని ఇది కాకుండా వేరుగా ఇవ్వగలిగిన శక్తి సంకల్పం ఉండేవాళ్ళు అది కూడా సత్యకు టోటల్గా ఎంత అమౌంట్ వాళ్ళు ఈ ట్రిప్లో డొనేషన్గా ఇవ్వదలుచుకున్నారో ఇస్తే దాన్ని కూడా పనిచేసి అన్ని చోట్ల ఒకటే రసీదు మన గ్రూప్ పేరు మీద తీసుకుందాం. వాళ్ళకు కూడా కష్టం తప్పుతుంది, మనకు కూడా ఉంటుంది. లేదు ఇండివిజువల్గా కావాలని వాళ్ళ కోరిక ఉంటే మటుకు ఇండివిజువల్ కూడా రసీదులు ఇప్పించేస్తాం. ఎలాగైనా సరే మేము జనరల్గా ఎప్పుడు కూడా ట్రిప్లో అన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రెసీట్ ఇచ్చి టోటల్గా అమౌంట్ వాళ్ళకి ఇవ్వటం మేము పద్ధతిగా అది అయినా కూడా ఎవరికైనా వాళ్ళకి ఇచ్చిన అంటే దీన్ని కాకుండా దీన్ని మాత్రం కామన్ రాయిస్తాం. అదనంగా ఎవరైనా మేము ఎక్కువగా ఇస్తామనే వాళ్ళకు కావాలంటే వాళ్ళ పేరు మీద రసీట్ రాయించి ఇస్తాం. అది ఎక్కడ ఎంత ఇప్పిస్తున్నామో అని ఇది దృష్టిలో పెట్టుకొని సత్తయ్య గారికి ఒకటేమో మంచాలు అత్యవసరము అనేవాళ్ళు వాళ్ళ పేర్లు ఆడ మొగ, అట్లాగే డొనేషన్స్ మన దీని నుంచి కాకుండా ఎంత ఇస్తున్నారు అది చేయించి మీరు సత్తయ్య గారికి పేర్లు ఇస్తే ఇది అవుతుంది. ఇప్పుడు నేను పుకార్ ఇది నిర్మించిన వాళ్ళు పుకారు దాంతో పాటుగా బస్సులో సీటింగ్ అరేంజ్మెంట్ రామారావు గారి బస్సు ఆయన చేశారు. నిన్న అజయ్ బాబు వీళ్ళంతా కూడా పేర్లు రాశారు. కానీ దాంట్లో కొంచెం వెనకాల కూర్చోలేని వాళ్ళు వృద్ధులు వెనకాల ఎందుకంటే నిన్న ఆర్డర్లుగా కాదు ముందు ఎవరు వస్తే వాళ్ళు ఎక్కారు, మంచిదే పర్వాలేదు. కానీ వాళ్ళు అది గమనించి ఎవరికైతే కొంచెం వెనక నుంచి ముందుకు వాళ్ళను సీట్లు ఏర్పాటు చేయాలో అజయ్ బాబు ఆయన బస్సులో ఆయన చేస్తాడు. ఇంకోటి లక్ష్మారెడ్డి, అది రామారావు గారు ఆల్రెడీ లిస్ట్ తయారు చేశారు. దాని ప్రకారంగా ఆయన చెప్పి ఎక్కిస్తాడు. ఆయన ఒక బస్సులో 55 సీట్లో ఆయన టోకెన్స్ ఇస్తాడు సీట్ నెంబర్లతోని. దాని ప్రకారంగా ఆయన గ్రూప్ వాళ్ళు దాని ప్రకారం చేయండి. అజయ్ బాబు గారేమో నిన్న రాసుకున్న పేర్ల ప్రకారంగా చూసి దాన్ని ఆయన చేస్తారు. సరే మరి బాబా ఇది హృదయ సీమ అన్నారు. ఆయన పశ్చాత్తాప ప్రార్థన రాయించి
తర్వాత ముగ్గురు సద్గురువుల దగ్గరికి వెళ్ళి హజరత్ బాబాజాన్ సమాధికి అయితే రాత్రి 2 గంటలకు వెళ్ళి మూసి ఉంటే తెరిపించి చేసి వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటించి ఈ టూర్లో బయలుదేరారు ఫైరీ ఫ్రీ లైఫ్లో. సో అలా ఇక్కడ తర్వాత మళ్ళీ ఆంధ్ర, ఈ రెండింటిని కలిపి, ఎందుకంటే ఆయన అన్నారు కదా హృదయాన్ని మా బుద్ధిని రెండింటిని సమన్వయం చేయడం నా పని అన్నారు కనుక అలా ఈ 2 ప్రాంతాలు వరుసగా ఆయన చేశారు. చాలా ఈ 2 ప్రాంతాలను బాగా ఇష్టపడ్డారు ఆయన. ఆ స్టార్టింగ్లో మనం అదే రకంగా వెళ్తున్నాం. ఎక్కడెక్కడ మనకు రేపు అక్కడ చాలా టైం ఉంటుంది కనుక రేపు చాలా వివరాలు ఈ ట్రిప్పు, బాబా ట్రిప్పు గురించి, మన ట్రిప్ గురించి తెలుసుకుందాం. ఇవాళ కొంచెం త్వరగా మనం ఈ 2-3 ప్లేసులు చూసి రావాల్సి ఉంది, అందుకని కట్ షాట్ చేశాను. లేకపోతే 12:30 దాకా అనుకున్నాను. ఇప్పుడు మనం गोरेलाल जी जहाँ पे भी हो कृपया आइए। और हमारे ये बहुत सारे लोग नए आए हैं पर फर्स्ट टाइम मेहरबान में, तो उन्हें बताइए यहाँ का संक्षिप्त में यहाँ का इतिहास और ये बताइए। आइए। गला भी खराब है और मैं काफ़ी अस्वस्थ रहता हूँ इसमें, तो थोड़ा सा तो बोलूँगा, उसके बाद राजेश जी बताएंगे आपको जरूर। तो जब बाबा पहली बार 1952 में यहाँ पे आए तो नजीक जब बाबा पहली बार यहाँ आए और एक अंग्रेज महिला जो डीएम के आवास में रुकी हुई थी, उसमें रुकने की जगह ही नहीं थी। ये बिल्डिंग जो आज दिख रही है कुछ नहीं था, और शायद वही आनंद आज नहीं है, वो उस समय था आनंद जो था। तो बाबा जब यहाँ गेट से उस तरफ को जा रहे थे डीएम आवास की तरफ, तो अचानक पुकार जी से बाबा ने इशारा किया इस तरफ। तो पुकार जी समझे कि भाई बाबा पूछ रहे हैं क्या किसका खेत है ये। तो पुकार जी ने कहा बाबा बाजरा है। तो बाबा मुस्कुरा दिए। तो पुकार जी को समझ ये लगा कि मैंने कुछ गलत उत्तर दिया है। तो एरे भाई से पूछूंगा बाद में कि क्या चाहते थे बाबा उत्तर, लेकिन वो बात हो नहीं पाई। उसके बाद जब हमीरपुर में एक सत्संग भवन बनाने की योजना बनी कि एक छोटा सा हॉल बन जाएगा, उसमें सत्संग भवन बन जाए, तो हम लोग सब लोग इकट्ठा होकर उसमें क्या करें सत्संग। तो उसकी तलाश बहुत जगह होती रही और वो जगह किसी न किसी वजह से फेल होती रही। एक दिन यहाँ से घूमते हुए निकले और अचानक इस जगह के बारे में लगा कि यार ये जगह बहुत अच्छी है, अगर यहाँ कोई जगह मिल जाए हमें, तो थोड़ी सी जगह मिल जाए तो हमारा काम बन जाएगा। तो जो जिनके ये जगह की खेती थी जिनकी, उनसे बात की गई, तो उन्होंने कहा हमें नोटिस मिल गए हैं, सरकार यहाँ पे कॉलोनी बनाने जा रही है और हर जगह के नोटिस मिल गए हैं हमें, लेकिन अगर आप डीएम साहब से बात कर लें तो हो सकता है आपको मिल जाएगा। तो डीएम से मिले पुकार जी, डीएम ने कहा ये बात तो कमिश्नर तक पहुँच गई है, आप कमिश्नर साहब से मिलना पड़ेगा। तो फिर झांसी गए, वहाँ कमिश्नर से भी मिले और कमिश्नर ने कहा अच्छा आप, क्योंकि पुकार जी फ्रीडम फाइटर थे, लोग जानते थे सब उनको, तो उन्होंने कहा आपको जितनी जमीन चाहिए आप ले लीजिए, शेष हमें छोड़ दीजिए। जब यहाँ पे आए तो खेत वाले सब के सब इकट्ठे हुए कि नहीं हमारी भी ले लीजिए, हमारी 5 खेत थे इसमें। तो सब लोग ये पीछे पड़ गए, हमारी ले लो, हमारी ले लीजिए, हमारी भी ले लीजिए। तो पुकार जी के पास महज 3 रुपये थे उस समय। पुकार जी कोई पैसे वाले थे नहीं, साधारण परिवार से थे, मामा लोगों के आश्रित थे, मामा लोगों ने उनका पालन पोषण किया था। तो पुकार जी के पास महज 3 रुपये थे। वो 3 रुपये और 12 रुपये राय साहब रमाशंकर रमेश थे, जो वो बड़े आदमी थे, उनसे उधार लिए थे। 15 रुपये का बयाना दिया गया था। उसके बाद ये जमीन का बयाना देने के बाद मामा लोग नाराज भी थे पुकार जी से कि तू तो हथेली की सब सुने माता ये पैसा कहाँ से लाएगा। तो पुकार जी बाबा के चित्र के सामने अक्सर होते रहते थे, ये बाबा रास्ता बताइए, बाबा रास्ता बताइए कैसे ज़मीन खरीदी जाए। और अचानक एक दिन प्लान बना, मस्तिष्क में आया प्लान कि इसकी कॉलोनी बना दी जाए, पूरी प्लाटिंग करके दे दी जाए। और वो पैसा प्लाटिंग करने के बाद वो पैसा निकल आया और उसी से ये मेहरपुरी की ज़मीन निकल आई। इस तरह से जब मेहरपुरी से साल में हो, सन 64 की बात है, 64 जब अच्छा इसके पहले पुकार जी जब मेहरपुरी नाम से जगह बनाना चाहते थे, तो बाबा के सामने जब प्रस्ताव रखा और बाबा से स्वीकृति मिल गई, तो मेहर जी करकरिया बाबा के मंडी जन थे, वो एक शिला खरीद लाए बाजार से, मार्केट में गए
संगमरमर की शिला खरीद लाए और पुकार जी से कहा बाबा से स्पर्श करा के ये मेहरपुरी के लिए ले जाइए आप। तो पुकार जी ने बाबा से स्पर्श कराई तो बाबा ने हाथों से स्पर्श किया शिला को और पुकार जी को सूख किया। अब पुकार जी के मन में आया कि बाबा ने हाथों से स्पर्श किया, पैरों से नहीं किया। तो मंडली जन से कहा पुकार जी ने कि मंडली जन, महिला मंडली जो थी, उनसे कहा कि अगर आप बाबा के पैरों के नीचे से लग दें तो बाबा के पैरों का स्पर्श भी हो जाएगा। बाबा जब दर्शन देने आए वहाँ से हाल में, तो उसके पहले महिला मंडली ने वो चेयर के नीचे लग दी थी। बाबा आए, उसके ऊपर चढ़ के बाबा चेयर में बैठ गए। उसके बाद पुकार जी के मन में फिर एक विचार आया कि अच्छा होता बाबा इसमें खड़े हो जाते। जैसे मन में विचार है वैसे बाबा खड़े हो गए और पुकार जी एक तरफ ये रख भाई, दोनों कंधों में बाबा ने हाथ रखा और बाबा खड़े हो गए। फिर पुकार जी के मन में आया बाबा अगर बिल्कुल अकेले खड़े हो जाए, किसी के बिना किसी सहारे के, तो और अच्छा होगा। और इतना ही सोचना था कि बाबा ने दोनों कंधों से हाथ हटाए और हाथ जोड़कर उसके ऊपर खड़े हो गए शिला के ऊपर इस तरह से। और वो शिला ये सामने लगी हुई है, बाबा की चरण स्पर्श की हुई है। और पुकार जी के पास जो लेटर आए बाबा के उस समय आए तो हजारों लेटर होंगे, लेकिन कुछ लेटरों का संग्रह करके पुकार जी की समाधि के पास लगाया गया। आप लोग उसको पढ़ सकते हैं। वो मेहरपुरी के संबंध में बाबा के वो थे। जैसे बाबा का एक संदेश है, मैं समस्त ब्रह्मांडों सहित मेहरपुरी में उपस्थित हूँ। अब यही बात आती है ना, जैसे कि बाबा क्या करते हैं और बाबा क्या कहते हैं, हमें तो वो मानना जो बाबा कहते हैं। तो मेहरपुरी के संबंध में बाबा ने ये कहा कि मैं समस्त ब्रह्मांडों सहित मेहरपुरी में उपस्थित हूँ। जय बाबा। अब शेष बातें आपको राजेश నేను చెప్పినట్టు 52 బాబా వచ్చినప్పుడు ఇటువైపు చూపిస్తే పుకారన్నారంటే ఇక్కడ బాజరా పంట వేశారు, చేను అన్నమాట. అయితే బాబా నవ్వారు. ఆ తర్వాత బాబా వెళ్ళిపోయిన తర్వాత సత్సంగం కోసం చిన్న హాల్ తీసుకొని చేస్తూ ఉంటే ఇక్కడ చూస్తే ఇది ఈ స్థలం బాగుంటుందేమో అని పుకారు కనిపించి వెళ్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నది ప్రభుత్వం తీసుకోవాలని అనుకుంటుంది అని, అంటే ఇది మాకు ఇట్లా మేము చేసుకుంటే బాగుంటుందని ఇక్కడ దాహం పెట్టాలని ఉంది అంటే ఆయన అన్నట్టు లేదు, ఇది కమిషనర్ దాకా వెళ్ళిపోయినాడు. ఝాన్సీ గడి కమిషనర్ గారు కూడా కలిసి ఆయన అప్పటికి చాలా పుకారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, స్వాతంత్ర్య సమయంలో ఆయన పాల్గొన్నవాడు కనుక ఆయన ఆధారపడి సరే మీరు తీసుకోదలుచుకుంటే అక్కడ చేయండి. ఆయన వచ్చి అప్పుడు ఆయన దగ్గర 3 రూపాయలు లేండి. 64లో 3 రూపాయలు 12 రూపాయలు 15 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. దీనికి ఇచ్చి ఎట్లా వాళ్ళు అన్నాడు, నువ్వు 15 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన వాడు నువ్వు ఇదంతా ఎట్లా కొంటావు అంటే, కాలనీ ఒకటి చేసి ప్లాటింగ్ చేసి ఆ ప్లాటింగ్లో వచ్చిన డబ్బు చాలా మటుకు బాబా వాళ్ళు ఆ డబ్బుతో ఇది తీసుకోవటం జరిగింది. తర్వాత బాబా డబ్బు ఇస్తారంటే బాబా మరి ఎన్నేళ్ళు పుకారు దాన్ని ఇంకా ఇప్పటికి కూడా ఇది ఆ నిర్మాణం 64 నుంచి ఇప్పటి వరకు అది 70లో ఇనాగ్రేషన్ అయింది. అప్పటికి కూడా కన్స్ట్రక్షన్ సగమే జరిగి ఉందన్నమాట. సో ఆ తర్వాత మరి ఇక్కడ స్కూలు పెట్టుకోవడం చేయడం. సో బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబా మెహర్జీ కర్కారియా దానికి చేయించారు, ఒక రాయి తయారు చేయించారు. ఆ రాయి బాబా కూర్చున్నప్పుడు బాబా కాళ్ళ కింద పెట్టారు. పుకార్జీ అనుకున్నాడు, అయ్యో అట్లా ఉట్టిగా వీళ్ళు బాబాకు తెలియకుండా బాబా కాళ్ళ కింద పెట్టారు. బాబా స్వయంగా లేచి దాని మీద నిలబడితే బాగుండును అనుకున్నారు. లేచి ఉంటే ఇద్దరి మీద చేతులు పెట్టి ఆయన దాని మీద నిలబడ్డాడు. ఈయన అనుకోవటం ఏంటి, మనసులో ఆలోచన రావటం ఏంటి, ఆయన నిలబడ్డాడు ఆ రాయి మీద. నిలబడిన తర్వాత పుకార్కి మళ్ళీ అనిపించిందట, వాళ్ళ మీద చేతులేసి నిలబడ్డారు. ఆ చేతులు కూడా తీసేసి బాబా ఒక్కరే నిలబడితే బాగుండు అంటే బాబా వెంటనే మళ్ళీ వాళ్ళ మీద చేతులు తీసేసి ఒక్కరే నిలబడ్డారు. ఆ రాయి అక్కడ పెట్టబడిన బాబా నిలబడినటువంటి రాయి. సో అలాగా బాబా అంటే వాళ్ళ ఆలోచన లేని టైంలోనే బాబా ఈ స్థలాన్ని చూపించి ఇక్కడ ఇంత వైభవంగా మెహర్ధామ్ రాబోతున్నది అని చెప్పిన విషయం. अवतार मेरे बाबा की जय, अवतार मेरे बाबा की जय, अवतार मेरे बाबा की जय. ఇప్పుడు దాకా మీకు చెప్పింది ఆయన పుకార్ కొడుకు, ఇద్దరు కొడుకు వేర్నాథ్ అని ఆయన
ఈయన రాజేష్ ఇక్కడ అన్ని ఇక్కడ విషయాలన్నీ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉంటారు. మెహర్ పుకార్ కూడా ఎడిటర్గా ఉన్నారు. आज हम सब लोग यहाँ पे बाबा के आगमन की खुशियाँ मना रहे हैं। ये हमीरपुर जिले में बाबा 2 बार आए। जो प्रेमी हमारे प्रथम बार आए हुए हैं, फर्स्ट टाइम आए हुए हैं, उनके लिए लाभदायक होगा। और जो लोग आ चुके हैं और बाबा की आगमन की का इतिहास सुन चुके हैं, उनके लिए भी लाभदायक होगा। सन 1952 में और सन 1954 में 52 और 54 में बाबा यहाँ पे आए। सन 1952 के आगमन का इतिहास सन 1942 से जुड़ा है। सन 1942 में हमारे हमीरपुर जिले के प्रथम बाबा प्रेमी श्री श्रीपद सहाय रावत जी थे, जो फ्रीडम फाइटर थे और सुभाष चंद्र बोस जो थे उनकी सेना में जो है वो उसके एक सिपाही थे। अंग्रेजों भारत छोड़ो जो मूवमेंट चल रहा था उसके वो एक सिपाही थे और उनको जो है जिंदा या मुर्दा पकड़ करके लाने का आदेश था गवर्नमेंट का, ब्रिटिश गवर्नमेंट का। तो वो फरारी हालत में थे, उस समय फरार थे और फरारी हालत में वो किसी तरीके से बाबा के पास पहुंचे। बाबा के पास शाम को पहुंचते हैं। बाबा कहते हैं वो मेरा आदमी है, उसको रोको। और उनको वहां पे रोका जाता है। सुबह बाबा से के दर्शन होते हैं। दर्शन के बाद में जो है बाबा उनको कहते हैं कि तुम हमीरपुर जाओ और जाकर के सरेंडर कर दो कलेक्टर के सामने। श्री भाई बाबा का प्रेम प्राप्त किए और इसके बाद सीधे हमीरपुर आए और हमीरपुर में आकर के बाबा श्री भाई ने समर्पण कर दिया। समर्पित होने के बाद जेल चले गए, जेल में रहे। इसके बाद उनकी बेल हुई और बेल पर वो बाहर आए। जब बेल पर बाहर आए तो उन्होंने बाबा के विषय में सबको बताया कि मैं बाबा नाम के ऐसे ऐसे महापुरुष हैं, आप लोग चलिए उनके दर्शन करिए। तो धीमे धीमे उन्होंने बताया और बाबा से श्री भाई का बराबर पत्र व्यवहार चलता रहा। बाबा के दर्शन के लिए हमीरपुर बाबा ने हमीरपुर आगमन के लिए श्री भाई को कहा कि मैं हमीरपुर में दर्शन दूंगा। अब उसी दर्शन की रूपरेखा तैयार होनी थी कि दर्शन कब होगा। तो ये 42 से अगस्त का महीना सन 1949 का आया। बाबा दास को, बाबा के मंडली के जन थे बाबा दास को बाबा ने हमीरपुर भेजा और हमीरपुर में बाबा दास सीधे ये अगस्त के प्रथम सप्ताह में बाबा दास सीधे जराकर गए। श्रीपद जी का गांव है वो जराकर, वहाँ पे भी लोग जाते हैं। 24 तारीख को कल वहाँ प्रोग्राम है। तो सीधे बाबा दास जी जराकर गए और जराकर में जाकर के उन्होंने श्री भाई से मिले। श्री भाई से मिलने के बाद में 21 अगस्त को केशव नारायण निगम, श्री भाई और बाबा दास राठ में मिले। राठ में इनकी मीटिंग हुई और 21 अगस्त को इन लोगों ने आपस में ये तय किया कि हम बाबा के आगमन के विषय में मेहराबाद चले और वही बाबा से इस विषय में बातचीत हो। 30 अगस्त सन 1949 को ये सभी जन बाबा के पास गए और बाबा का आप लोग जो लोग मेहराबाद गए होंगे तो वहाँ पे एक लोअर मेहराबाद में लकड़ी का टेबल पड़ा हुआ है बहुत बड़ा। जो लोग मेहराबाद गए होंगे उन लोगों ने देखा होगा कि एक लकड़ी का बहुत बड़ा टेबल है। उसमें बाबा सुबह आए और अंदर उसके प्रवेश कर गए। अब इन लोगों को, जितने यहाँ के लोग प्रेमी थे, इन लोगों को बाबा के पास जाना था। लेकिन एक शर्त बाबा ने रख दी, मंडली ने पहले शर्त रखी, कहा कि तुम लोग जब अंदर जाओगे तो बाबा को किसी प्रकार का सम्मान नहीं व्यक्त करोगे। अपने हाथ जोड़ करके बाबा के सामने नहीं जाओगे, बाबा को प्रणाम नहीं करोगे, किसी प्रकार का सम्मान नहीं व्यक्त करोगे, ऐसा इन लोगों को कहा गया। अब इन लोगों ने सोचा कि अब क्या किया जाए। तो इन लोगों ने अपने सब पीछे हाथ सबने बांध लिए। सब लोगों ने अपने पीछे हाथ बांध लिए और वैसे पोजीशन में वो बाबा के टेबल के अंदर गए। अब वहां पे जाते हैं तो जाकर के बातचीत शुरू होती है। बाबा कहते हैं
मैं त्रिभुवन का स्वामी हूँ। लोग मुझे त्रिभुवन का स्वामी कहते हैं, लेकिन मैं त्रिभुवन का सेवक हूँ। लोग मुझे त्रिभुवन का स्वामी कहते हैं, लेकिन मैं त्रिभुवन का सेवक हूँ। मैं धोबी हूँ। वासन में बाबा कहते हैं मैं धोबी हूँ, मैं मानवता की गंदगी धोने के लिए आया हूँ। तुम लोग आज बहुत भाग्यशाली हो कि तुम लोग मेरे दर्शन पा रहे हो। और ये लोग जाकर के वहाँ पे दर्शन किए। दर्शन के बाद बाबा ने इन लोगों को आज्ञाएं दी। जो लोग चारों लोग थे, 4 लोग ये थे, बाबा साहब 5वें थे। इन चारों लोगों को बाबा ने आज्ञाएं दी कि 3 आज्ञाएं मेरी हैं, जो 15 अक्टूबर से मैं नई जिंदगी में 16 अक्टूबर से जा रहा हूँ। तुम लोग 15 अक्टूबर से 1 वर्ष के लिए तुम लोग जो है ये 3 शर्तों का पालन करोगे। अब ये 3 शर्तें थी। पहली शर्त थी कि तुम लोग स्त्री को नहीं छुओगे, अपनी स्त्री को, अपनी पत्नी को नहीं छुओगे। दूसरी शर्त थी कि तुम लोग पैसा नहीं छुओगे। तीसरी शर्त थी कि तुम लोग जो है सप्ताह में 1 दिन व्रत रखोगे। ये 3 शर्तें चारों लोगों को दी बाबा ने। तो और बाबा ने कहा कि अगर तुम लोग इनको फॉलो कर सकते हो तो अभी तुरंत बताओ, और नहीं फॉलो कर सकते हो तो तुरंत बताओ। तो हमारे उस समय श्रीपद साहब और बाबू राम प्रसाद जी, इन दोनों लोगों ने वो तीनों शर्तें स्वीकार कर ली। केशव बाबू ने 2 शर्तें स्वीकार की, और एक वृंदावन महतो कलकुआ के हमारे बाप प्रेमी थे, उन्होंने तीनों शर्तें स्वीकार करने से मना कर दिया। बाबा ने जब ये सुना कि लोगों ने हृदय से अपनी बात रखी तो बाबा प्रसन्न हुए, और प्रसन्न होने के बाद में फिर दर्शन के विषय में, हमीरपुर के दर्शन के विषय में बातचीत चालू। अब बाबा ने जब हमीरपुर में दर्शन के विषय में बात की तो फिर 3 शर्तें बाबा ने शर्त रखी। और शर्त ये थी कि जब मैं हमीरपुर में आऊं तो तुम लोगों को ये व्यवस्था देखना है कि मुझे कोई प्रणाम न करे, मुझे किसी प्रकार का कोई सम्मान व्यक्त न करे। ये तुम लोगों को तय करना है। और मैं इस विषय में इधर उधर नहीं चाहता, सीधा वादा चाहता हूँ तुमसे कि तुम वादा करो कि तुम ये हमीरपुर जब मैं दर्शन देने आऊंगा तो ये चीजें नहीं होंगी वहां पे। अब ये बहुत समस्या थी कि अब हमीरपुर में परमात्मा स्वयं हमीरपुर आ रहे हैं, और हम किसको मना करते कि कोई पैर न छुए या कोई किसी प्रकार से नमस्कार ना करे या प्रणाम ना करे। ऐसा कैसे हम मना कर सकते? नहीं हो सकता ना। तो स्वाभाविक रूप से इन लोगों ने आपस में राय की, और राय करने के बाद में बाबा ने कहा कि तुम लोग वचन दो कि तुम लोग जो है ऐसा करने में सफल हो गए। लेकिन इन लोगों ने मना कर दिया कि बाबा हम ये नहीं कर सकते। अब किसको मना करेंगे, किसको नहीं मना करेंगे? तो वो मामला फिर ये हुआ कि इन लोगों ने बाबा को कहा कि बाबा आप हमीरपुर में दर्शन देने मत आइए, हम ये नहीं मना कर सकते। और इन लोगों ने बाबा को उस वचन से मुक्त कर दिया जो बाबा ने दर्शन देने का दिया। तो बाबा ने 3 बार इनसे कहलाया श्री भाई से कि मैं आपको जो है हमीरपुर में दर्शन देने से जो आपने वचन दिया था उससे मुक्त करता हूँ, मुक्त करता हूँ, मुक्त करता हूँ। इस प्रकार जब ये पूरी बात हो गई, और जब यहाँ इन लोग बाबा ने इनको देखा तो फिर बाबा ने कहा जाओ अच्छा दर्शन की तैयारी करो। और फिर बाबा दर्शन की तैयारी के लिए मई के महीने 1952 आता है। अब 52 में जो है बाबा मार्च के महीने में पेंडू जी और नीरज भाई को हमीरपुर भेजते हैं। इसके बाद मई के महीने में बाबा पेंडू और नीरज को पुनः नौरंगा भेजते हैं। और इस तरीके से ये दर्शन की रूपरेखा बनती है हमीरपुर जिले में। और फिर 18 नवंबर सन 1952 को पहली बार बाबा हमीरपुर आते हैं। और जैसे ही बाबा हमीरपुर आते हैं तो बाबा कहते हैं कि इस स्थान का आध्यात्मिक वातावरण बहुत ऊंचा है, ऐसा बाबा कह करके संबोधित करते हैं। और इसके बाद फिर यहाँ पे दर्शन की रूपरेखा बनती है। बाबा ने हाउस विजिट भी यहाँ पे किया। और जैसा कि इसके पहले गोलाल जी ने बताया कि फिर कैसे क्या हुआ बाजरा का खेत था वो सब पूरा। और फिर बाबा को पुकार जी को बाबा के साथ रहने का समय मिल गया।
उसको स्पर्श किया और स्पर्श करने के बाद में बाबा ये यहाँ पे लगाया गया है, ये वही संगमरमर की शिला है जिसको बाबा ने स्पर्श किया हुआ है। और फिर इसका एक अलग इतिहास है, मेहरपुरी कैसे निर्माण हुआ और फिर क्या हुआ। आज आप ये भव्य मेहरपुरी जो देख रहे हैं, ये दिव्य मेहरपुरी जो देख रहे हैं, ये बाबा की मेहरपुरी है। आप लोगों के सबके सहयोग से बनी है। कितना पैसा आया आंध्र से इस मेहरपुरी के लिए, उस समय बहुत पैसा आंध्र प्रदेश से आया और सभी लोगों ने इसमें सहयोग किया। ये आप सबके सहयोग से ये मेहरपुरी का निर्माण हुआ है। अवतार मेहर बाबा రాజేష్ గారు క్లుప్తంగానే చెప్పారు, చాలా బాగా చెప్పగలమైన. బట్ అయినా మన సమయానుసారంగా దీనికి కారణం ఇక్కడ బాబా నామం ఇక్కడ రావడానికి కారణం శ్రీపద్ సహాయం. ఆయన గురించి చెప్పారు. ఆయన ఒక నేలలో ఇరుక్కొని ఉంటే బాబా దగ్గరికి వెళ్ళి బాబా గురించి బాబా దగ్గరికి వెళ్తే బాబా అన్నాడు ముందెళ్ళి పోలీసుకు సరెండర్ అవ్వమన్నారు. అదేంటి అనుకున్నాడు కానీ బాబా ఆదేశం ఆయన అమలు పరిచారు, చెప్పినట్టుగా విన్నారు. అదేంటి బాబా పోలీసు వాళ్ళ దగ్గర సరెండర్ మీ దగ్గరికి రావడానికి అనొచ్చు అనలేదు. అలాగే సరెండర్ అయిపోయిన తర్వాత ఆయన తొందరగా బెయిల్ దొరికింది. బెయిల్ దొరికిన తర్వాత అది ఆగస్టు 1949 బాబా నవజీవనానికి తయారవుతున్న టైం. అప్పుడు ఆయన దేవుడు అవుతూ ఉన్నారు, ఏకాంతంగా ఉన్నారు. సో ఆ సమయంలో వీళ్ళు వెళ్ళారు బాబా దర్శన కార్యక్రమం గురించి తెలుసుకోవడానికి వివరాలు. వెళ్తే వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు బాబాకు చేతులు ఇలా జోడించి కూడా దండం పెట్టకూడదు అన్నారు. ఏమో చేతులు ఆటోమేటిక్గా చేస్తే ఎలాగా, మరి అది అవిధేయత కింద వస్తుంది కదా. తెలియక అనుకోకుండా చేతులు ఇలా బాబాను చూడగానే చేతులు ఇలా జోడించడం అయితే అది అవిధేయత కిందే వస్తుంది కదా. చేతులు వెనక్కి తాళ్లతో కట్టుకున్నారు కాబట్టి చూడండి, విధేయత అంటే నేర్చుకోవాలి. అంటే చేతులు వెనక్కి కట్టుకున్నారు. ఎందుకు ఆటోమేటిక్గా అవి పైకి లేచి ఇట్లా బాబాకు దండం పెడతామేమో, అప్పుడు అవిధేయతకు మేము గురైపోతాము అని చేతులు వెనక్కి కట్టుకొని నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర మనం విధేయత అంటే ఏంటి అని. సో అలా ఆయన వచ్చిన తర్వాత పుకారు విశ్వనారాయణ వీళ్ళందరినీ బాబా పంపించారు. ఆయన ద్వారా వీళ్ళంతా కలిసి ఇక్కడ బాబా దర్శనం కోసం ఏర్పాటు చేశారు. బాబా కొన్ని కండిషన్లు పెట్టారు వాళ్ళకి, తర్వాత వాటిని తీసేశారు. ఇంతదాకా ఆయన గోరేలా చెప్పినట్టు ఇక్కడ ఇలా జరిగింది. బాబా ఇక్కడ బాధ్యత పొలంలో మెహర్పురి రావాల్సి ఉంది. దాని ప్రకారంగా మీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బాగా మంచి సహాయం అందింది అని చెప్పారు. సో మనం ఇప్పుడు ప్రేయర్స్తో ఈ కార్యక్రమం ముగించేసుకుందాం. మనం ప్రేమ్ భూషణ్ ఈయన ప్రేమ్ భూషణ్